హలో, దిస్ ఈజ్ కీటాక్స్. తాత ఆశీస్సులు నాపై ఉన్నంత వరకు నన్నెవరూ ఆపలేరు. నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నా మీద ఉన్నంత కాలం. రాజకీయ ప్రకటనలకి, రాజకీయ ఇష్యూస్ మీద రెస్పాండ్ అయ్యే ట్రెండ్కి పూర్తి దూరంగా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు తాత పేరు ప్రస్తావించి ఇలా చేసిన కామెంటు కొందరిని ఉలిక్కిపడేలాగే చేస్తుంటే అందరినీ ఆలోచనలో పడేస్తుంది. ఇంతకీ కారణం ఏంటి? యమా కాన్ఫిడెంట్గా కాలర్ ఎగరేసి మరి వార్ 2 చూస్తారు మీరు అని చెప్తున్న ఎన్టీఆర్ తాత ప్రస్తావన తీసుకురావడాన్ని, తాత ఆశీస్సులు ఉన్నంత వరకు అనే మాట వాడడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? లెట్ us see. This is కీటాక్స్. తెలుగు సినిమా, రాజకీయం రెండు వేరు కానే కాదు. 40-50 ఏళ్లుగా పదే రుజువవుతున్న నిజం కూడా. ఇప్పుడు వార్ 2 వస్తున్న సమయంలో మొత్తం సినిమా అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగటం కనబడుతూ ఉంది. ఆ వైబ్రేషన్ ఒక్క తెలుగులోనే కాదు, బాలీవుడ్లోనూ దేశం అంతటా ఉంది ఇప్పుడు. పైగా కంటెంట్ మీద, కథ మీద, వచ్చిన అవుట్కమ్ మీద యమ కాన్ఫిడెంట్గా కనబడుతున్నాడు ఎన్టీఆర్. అందుకోసమే సవినయంగా కాలర్ ఎగరేసి మరీ బొమ్మ తిరిపోయింది. చూశారు కదా, ఇంత కాన్ఫిడెంట్గా ఉన్న ఎన్టీఆర్ కొట్టిన డైలాగ్ ఇప్పుడు తెలుగు ఆడియన్స్లోనే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా కలకలం రేపుతోంది. తాత ఆశీస్సులు ఉన్నంత వరకు నన్నెవ్వరూ ఆపలేరు. నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నా మీద ఉన్నంత కాలం. ఈ మాటకి అర్థం ఏంటి? తాత ప్రస్తావన తీసుకురావడము, తండ్రి హరికృష్ణకి నివాళులు అర్పించడము దాదాపు ప్రతి సందర్భంలోనూ కనిపించేదే అయినా కానీ తాత ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఆపలేరు అనడానికి మాత్రం ఖచ్చితంగా ఒక పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఉంది అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ రాజకీయాలకు ఎంత దూరంగా ఉన్నా, మాట్లాడకపోయినా గత దశాబ్దన్నర కాలంగా ఎన్టీఆర్ని మాత్రం రాజకీయం వెంటాడడానికే ట్రై చేసింది. మరీ ముఖ్యంగా బాద్షా, నాన్నకి ప్రేమతో సినిమాల టైంలో అయితే ఎన్టీఆర్ సినిమాల్ని బాయ్కాట్ చేయాలని, మీరు ఫలానా పార్టీ వాళ్ళు అయితే గనక, లేదంటే గనక ఫలానా సామాజిక వర్గం వాళ్ళు అయితే గనక ఎన్టీఆర్ సినిమా చూడొద్దు అనే పిలుపులు ఇవ్వడాన్ని కూడా మనం అందరం చూసాం. ఇది ఓపెన్ సీక్రెట్. ఎందుకు అంటే ఎన్టీఆర్ బలపడితే రాజకీయంగా తమకి పెను సవాల్ ఎదురవుతుంది అని కొందరు భయపడడం ఓపెన్ సీక్రెట్ ఏపీ పాలిటిక్స్లో. అవును కదా, అందుకోసమే సమయం సందర్భం ఉన్నా లేకపోయినా ఆ ఎన్టీఆర్కి పెద్ద ఇండస్ట్రీ హిట్ ఉందా అని మాట్లాడడానికి, టాంట్ చేయడానికి కొందరు విఫలయత్నం చేస్తుంటారు. ఇట్లాంటి వాళ్ళందరికీ ఇప్పుడు సమాధానం దొరుకుతోంది. ఇండస్ట్రీ హిట్ సంగతేమో కానీ ఎన్టీఆర్ ఇండస్ట్రీ బ్యారియర్లే దాటి, అంటే టాలీవుడ్ లాంటి బ్యారియర్లే దాటి ఇప్పుడు బాలీవుడ్కి వెళ్ళడమే కాదు, దేశం మొత్తం ఆసక్తిగా తన వైపు తిరిగి చూసేలాగా చేశాడు. ఇండియాలోనే నెంబర్ 1 ప్రొడక్షన్ హౌస్గా ముద్ర బ్రాండ్ ఉన్న ఐశ్రాజ్ తారక్ కోసం వెయిట్ చేసి మరి సినిమా తీయడాన్ని బట్టే అసలు ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఎంత పవర్ఫుల్, ఇక్కడ ఇండస్ట్రీ కాదు, ఇండియన్ ఇండస్ట్రీలో ఎంత పవర్ఫుల్, ఎంత ఇంపాక్ట్ఫుల్, ఎంత యాంగ్షియస్గా అందరూ ఎదురు చూస్తున్నారు అనే విషయాన్ని వార్ 2తో ప్రూవ్ చేసేసాడు. ఇవన్నీ ఒక కల్మినేషన్కి వచ్చి ఎస్, నేను ఈ బ్యారియర్లన్నిటికీ అతీతము, ఇలాంటి చిన్న చితక సవాళ్ళన్నిటికీ నేను అతీతం, నేను అభిమానులకు మాత్రమే జవాబుదారీ, నా పర్ఫార్మెన్స్, నా స్టామినా హీర్ ఆఫ్టర్ మీరు చూడబోతున్నారు అని చెప్పడం ఎన్టీఆర్ ఉద్దేశం కావచ్చు. అందుకోసమే తాత డైలాగ్ కొట్టడం ప్రత్యేకంగా కనపడుతుంది. దట్టు ఇదే ఈవెంట్కి అటెండ్ అయిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా నందమూరి తారక రామారావు గారు, అదిగో చూశారుగా, తారక రామారావు అంటూ ప్రత్యేకంగా ఎన్టీఆర్ని సంబోధించడం కూడా ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది. అంటే కొంతకాలం నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు బలమైన బ్లాక్ బాస్టర్తో బౌన్స్ బ్యాక్ అవుతున్నా నేను అని చెప్పడమే కాదు, ఎస్ ఐ ఆమ్ హియర్, తాత ఆశీస్సులు నాతో ఉన్నాయి అని క్లెయిమ్ చేయడం సినిమాలకే కాదు, ఏపీ రాజకీయాలకు కూడా సంథింగ్ స్పెషల్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ద రిపర్కషన్స్ ఆఫ్ దిస్ డైలాగ్. దిస్ ఈజ్ కీటాక్స్.